Hello everybody, how are you all? Welcome back to my channel Spoken English Classes. Today we are going to learn about the daily usage English vocabulary with examples. First see the words here. దిగువ లేదా అడుగున లేదా క్రింద, అసహ్యకరమైన లేదా అనాగరికమైన, ఎత్తిపొడుపు లేదా ఎగతాళి, భావింపశక్యం కాని, ధ్యానించు లేదా తీవ్రంగా యోచించు, తెలివిగల లేదా ఆలోచించు, మూలము లేదా ఉత్పత్తి, బరువు లేదా భారం, ఫలము లేదా తుదకు తేలినది, వృత్తి. ఈ వర్డ్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో ఎగ్జాంపుల్స్ తో సహా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దిగువ లేదా అడుగున లేదా క్రింద. ఈ వర్డ్ ని ఇంగ్లీష్ లో మనం బినీత్ అని అంటాం. బినీత్ అంటే బిలో అనే మీనింగ్ వస్తుంది. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించింది కానీ మనసు లోపల ఆమెకు చాలా కోపంగా ఉంది. ఆమె ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించింది కానీ మనసు లోపల ఆమె చాలా కోపంగా ఉంది. అంటే ఎవరి మీదైనా కోపం వస్తే కామ్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ ని ఉపయోగించొచ్చు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, she tried to keep calm but beneath the heart she was angry. She tried to keep calm but beneath the heart she was angry. Take one more example. ఆమె చెట్టు కింద కూర్చుంది. మనం ఎవరినైనా ఎక్కడుంది ఆమె అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఆమె చెట్టు కింద కూర్చుంది అని అంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో కూడా ఈ వర్డ్ ని ఉపయోగించొచ్చు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, షీ ఈస్ సిట్టింగ్ బినీత్ ద ట్రీ. షీ ఈస్ సిట్టింగ్ బినీత్ ద ట్రీ అంటే ఆమె చెట్టు కింద కూర్చుంది అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, అసహ్యకరమైన లేదా అనాగరికమైన. అసహ్యకరమైన లేదా అనాగరికమైన. ఈ వర్డ్ ని ఇంగ్లీష్ లో మనం నాస్టీ. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాఫీ అసహ్యకరమైన రుచిని కలిగి ఉంది. ఈ కాఫీ అసహ్యకరమైన రుచిని కలిగి ఉంది అంటే మనకు కాఫీ నచ్చలేదనుకో, కాఫీ టేస్ట్ అస్సలు బాగాలేదు అని అంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ ని ఉపయోగించొచ్చు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, దిస్ కాఫీ హ్యాజ్ ఏ నాస్టీ టేస్ట్. దిస్ కాఫీ హ్యాజ్ ఏ నాస్టీ టేస్ట్ అంటే కాఫీ బాగాలేదు అని అర్థం. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆమెకు అబద్ధాలు చెప్పే అసహ్యకరమైన అలవాటు ఉంది. ఆమెకు అబద్ధాలు చెప్పే అసహ్యకరమైన అలవాటు ఉంది అంటే ఎవరైనా మనకు అబద్ధాలు చెప్తూ ఉంటే గనక ఆమెకు అబద్ధాలు చెప్పే చెడ్డ అలవాటు ఉంది అంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ ని యూజ్ చేయొచ్చు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, షీ హ్యాజ్ ఏ నాస్టీ హ్యాబిట్ ఆఫ్ టెల్లింగ్ లైస్. షీ హ్యాజ్ ఏ నాస్టీ హ్యాబిట్ ఆఫ్ టెల్లింగ్ లైస్. నెక్స్ట్ వన్, ఎత్తిపొడుపు లేదా ఎగతాళి. ఎత్తిపొడుపు లేదా ఎగతాళి. ఈ వర్డ్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, సర్కాజం. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతడు ఎగతాళిగా మాట్లాడాడు. ఎవరైనా మనతో ఎగతాళిగా మాట్లాడితే కనుక మనం అంటూ ఉంటాం కదా, అతను నాతో ఎగతాళిగా మాట్లాడాడు అని. అలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ ని ఉపయోగించొచ్చు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో మనం ఎలా చెప్పాలంటే, he spoke sarcastically. he spoke sarcastically అంటే అతను ఎగతాళిగా మాట్లాడాడు అని అర్థం. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నీ ఎత్తిపొడుపు మాటల్ని నేను సహించలేను. నీ ఎత్తిపొడుపు మాటల్ని నేను సహించలేను అంటే ఎవరైనా మనతో ఎత్తిపొడుపు మాటలు మాట్లాడారనుకో, మనం అంటూ ఉంటాం కదా, నీ ఎత్తిపొడుపు మాటల్ని నేను సహించలేను అని. అలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ ని ఉపయోగించవచ్చు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, I can't tolerate your sarcasm words. I can't tolerate your sarcasm words. Next one, భావింపశక్యం కాని. భావింపశక్యం కాని. ఈ వర్డ్ ని ఇంగ్లీష్ లో మనం ఇన్కన్సీవబుల్ అని అంటాం. ఇన్కన్సీవబుల్ అంటే అన్ఇమాజినబుల్ అని అర్థం. అంటే ఊహకందని అనే మీనింగ్ వస్తుంది. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఊహించలేం.
ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఊహించలేం. మనం ఏదైనా ఒక పని గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి చేపించుకునేటప్పుడు వాళ్ళు కనుక మనల్ని లంచం అడిగితే మనం అంటూ ఉంటాం కదా, ప్రభుత్వంలో అవినీతి చాలా ఎక్కువగా ఉంది అని. అలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ ని మనం యూస్ చేయొచ్చు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, ద లెవెల్ ఆఫ్ కరప్షన్ ఇన్ ద గవర్నమెంట్ ఈస్ ఇన్కన్సీవబుల్. ద లెవెల్ ఆఫ్ కరప్షన్ ఇన్ ద గవర్నమెంట్ ఈస్ ఇన్కన్సీవబుల్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆమెకు వచ్చిన మార్కులు ఊహించలేనివి. ఆమెకు వచ్చిన మార్కులు ఊహించలేనివి. ఎవరికైనా మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా మార్కులు వస్తే కనుక మనం అంటూ ఉంటాం కదా, ఆమెకు వచ్చిన మార్కులు ఊహించలేనివి అని. అలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ ని ఉపయోగించవచ్చు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో మనం ద మార్క్స్ షీ గాట్ వేర్ ఇన్కన్సీవబుల్. ద మార్క్స్ షీ గాట్ వేర్ ఇన్కన్సీవబుల్. నెక్స్ట్ వన్, ధ్యానించు లేదా తీవ్రంగా యోచించు. ధ్యానించు లేదా తీవ్రంగా యోచించు. ఈ వర్డ్ ని ఇంగ్లీష్ లో మనం కాంటెంప్లేట్. కాంటెంప్లేట్ అంటే మెడిటేట్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, చాలా గంటలు ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చాను. చాలా గంటలు ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చాను అంటే మనల్ని ఎవరైనా ఒక డెసిషన్ తీసుకోమని చెప్తే మనం థింక్ చేసి ఒక డెసిషన్ తీసుకుంటా అని చెప్తాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ ని యూస్ చేయొచ్చు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, ఆఫ్టర్ కాంటెంప్లేటింగ్ మెనీ అవర్స్ ఐ అరైవ్డ్ అట్ దిస్ కంక్లూజన్. ఆఫ్టర్ కాంటెంప్లేటింగ్ మెనీ అవర్స్ ఐ అరైవ్డ్ అట్ దిస్ కంక్లూజన్ అంటే చాలా గంటలు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు అని అర్థం. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. విదేశాలలో ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు అంటే మనం ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ గా అబ్రాడ్ వెళ్లే ఛాన్స్ వచ్చిందనుకో, అప్పుడు మనం అంటూ ఉంటాం కదా, విదేశాల్లో ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఆ ఛాన్స్ వచ్చింది అని చెప్పి. అలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ ని ఉపయోగించవచ్చు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో మనం ఎలా చెప్పాలంటే, ఐ హ్యావ్ నెవర్ కాంటెంప్లేటెడ్ లివింగ్ అబ్రాడ్. ఐ హ్యావ్ నెవర్ కాంటెంప్లేటెడ్ లివింగ్ అబ్రాడ్ అంటే నేనెప్పుడు విదేశాల్లో ఉండాలని ఆలోచించలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, తెలివిగల లేదా ఆలోచించు. తెలివిగల లేదా ఆలోచించు. ఈ వర్డ్ ని ఇంగ్లీష్ లో మనం కాన్సియస్. కాన్సియస్ అని అర్థం. కాన్సియస్ అంటే నోయింగ్ అనే అర్థం వస్తుంది, అంటే మనకు తెలుసు. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, తెలుసో తెలియకో ఆమె పొరపాటు చేసింది. తెలుసో తెలియకో ఆమె పొరపాటు చేసింది. మనం అంటూ ఉంటాం కదా, తెలుసో తెలియకో ఆమె పొరపాటు చేసింది, ఈసారికి వదిలేయని. అలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ ని ఉపయోగించవచ్చు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, షీ మేడ్ ఏ మిస్టేక్ వెదర్ కాన్సియస్లీ ఆర్ అన్కాన్సియస్లీ. షీ మేడ్ ఏ మిస్టేక్ వెదర్ కాన్సియస్లీ ఆర్ అన్కాన్సియస్లీ అంటే తెలుసో తెలియకో పొరపాటు చేసింది అని అర్థం. ఇంకా ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చు? టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆమెని చాలా మంది గమనిస్తున్నారనే స్పృహ ఉంది. ఆమెని చాలా మంది గమనిస్తున్నారనే స్పృహ ఉంది అంటే ఆమెను అందరూ గమనిస్తున్నారని ఆమెకు తెలుసు అని అర్థం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, షీ ఈస్ కాన్షియస్ ఆఫ్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై మెనీ. షీ ఈజ్ కాన్షియస్ ఆఫ్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై మెనీ అంటే ఆమెను అందరూ చూస్తున్నారని ఆమెకు తెలుసు అని అర్థం. నెక్స్ట్ వన్, మూలము లేదా ఉత్పత్తి లేదా వనరులు. మూలము లేదా ఉత్పత్తి లేదా వనరులు. ఈ వర్డ్ ని ఇంగ్లీష్ లో మనం రిసోర్సెస్. రిసోర్సెస్ అని అర్థం. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన సమర్థత కలిగిన వ్యక్తి. ఆయన సమర్థత కలిగిన వ్యక్తి అంటే మనం ఒక పర్సన్ ని చూసి ఆ వ్యక్తికి చాలా సమర్థత ఉంది అని చెప్పాలనుకో, అలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ ని ఉపయోగించవచ్చు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, హీ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ రిసోర్స్ఫుల్నెస్. హీ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ రిసోర్స్ఫుల్నెస్ అంటే ఆయన చాలా సమర్థత కలిగి ఉన్నాడు అని అర్థం. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆంధ్రప్రదేశ్ లో అనేక సహజ వనరులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అనేక సహజ వనరులు ఉన్నాయి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ మెనీ న్యాచురల్ రిసోర్సెస్. ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ మెనీ న్యాచురల్ రిసోర్సెస్. నెక్స్ట్ వన్,
బరువు లేదా భారం, బరువు లేదా భారం. ఈ వర్డ్ని ఇంగ్లీష్లో మనం బర్డన్, బర్డన్ అని అంటాం. బర్డన్ అంటే ఇంగ్లీష్లో లోడ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఈ వర్డ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అరకొర సంపాదనతో పెద్ద కుటుంబాన్ని పోషించడం అతనికి భారంగా మారింది. అరకొర సంపాదనతో పెద్ద కుటుంబాన్ని పోషించడం అతనికి భారంగా మారింది. అంటే మన ఫ్యామిలీ కనుక పెద్దదై మనకు వచ్చే ఇన్కమ్ కనుక తక్కువ ఉంటే మనం అంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ని ఉపయోగించవచ్చు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే, ఇట్ ఈస్ ఏ బర్డన్ టు హిమ్ టు మెయింటైన్ లార్జ్ ఫ్యామిలీ విత్ మీగర్ ఇన్కమ్. ఇట్ ఈస్ ఏ బర్డన్ టు హిమ్ టు మెయింటైన్ లార్జ్ ఫ్యామిలీ విత్ మీగర్ ఇన్కమ్. మీగర్ ఇన్కమ్ అంటే అరకొర ఆదాయం, అంటే తక్కువ ఆదాయం అని అర్థం. ఇంకా ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 2 బరువైన సూట్ కేసులతో బస్సు దిగిపోయాను. 2 బరువైన సూట్ కేసులతో బస్సు దిగిపోయాను. లగేజ్ కనుక మనకు ఎక్కువగా ఉంటే మనం మాట్లాడుతూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ని యూస్ చేయొచ్చు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మనం ఎలా చెప్పాలంటే, ఐ గాట్ ఆఫ్ ద బస్ బర్డన్డ్ విత్ 2 heavy suitcases. I got off the bus burdened with 2 heavy suitcases. Next one, ఫలము లేదా తుదకు తేలినది. ఫలము లేదా తుదకు తేలినది. ఈ వర్డ్ని ఇంగ్లీష్లో మనం ఎలా చెప్పాలంటే, అవుట్కమ్, అవుట్కమ్ అంటే రిజల్ట్ అని మీనింగ్. ఈ వర్డ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫలితం అతను ఆశించిన విధంగా లేదు. ఫలితం అతను ఆశించిన విధంగా లేదు అంటే ఎవరికైనా వాళ్ళు ఆశించిన రిజల్ట్ రాలేదనుకో ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ని ఉపయోగించవచ్చు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే, ది అవుట్కమ్ వాజ్ నాట్ వాట్ హీ ఎక్స్పెక్టెడ్. ది అవుట్కమ్ వాజ్ నాట్ వాట్ హీ ఎక్స్పెక్టెడ్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంటర్వ్యూ ఫలితంపై ఆయన పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఇంటర్వ్యూ ఫలితంపై ఆయన పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, హీ ఈస్ నాట్ వెరీ హోప్ఫుల్ అబౌట్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. హీ ఈస్ నాట్ వెరీ హోప్ఫుల్ అబౌట్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అంటే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు కానీ రిజల్ట్స్ మీద అంతగా ఆశ పెట్టుకోలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, వృత్తి, వృత్తి. దీన్ని ఇంగ్లీష్ లో మనం కెరీర్, కెరీర్ అని అంటాం. ఈ వర్డ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె కెరీర్ పీక్స్ లో ఉంది. మనం అంటూ ఉంటాం కదా, ఆమె కెరీర్ చాలా బాగుంది అని. అలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ని ఉపయోగించవచ్చు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, షీ ఈజ్ ఎట్ ద పీక్ ఆఫ్ హెర్ కెరీర్. షీ ఈజ్ ఎట్ ద పీక్ ఆఫ్ హెర్ కెరీర్. ఇంకా ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చు? టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అతను బోధనను వృత్తిగా ఎంచుకున్నాడు. అతను బోధనను వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, హీ చోజ్ టీచింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్. హీ చోజ్ టీచింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you.